రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. ఐటీ, రెవెన్యూ, మానవ వనరుల హెల్త్ తో పాటు వివిధ రంగాలపై సీఎం కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఆదాయం వచ్చే శాఖలపై రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత శాంతి భద్రతలపై ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. డ్రగ్స్, గంజాయిని అరికట్టడంపై చంద్రబాబు కీలక సూచనలు చేస్తారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలకు సంబంధించిన అంశాలపై ఎస్పీలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇక తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పలు శాఖలపై రివ్యూ చేశారు. రాజరాజేశ్వరిపేటలో విజృంభిస్తున్న డయేరియా కేసులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ పద్ధతిలోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. దీనిపై పూర్తి సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే అమరావతి సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు అయితే మాత్రం ప్రారంభమైంది. ఇప్పటికే కూడా మొదటి రోజు కొనసాగినటువంటి ఏదైతే కొన్ని కీలక అంశాలపై చంద్రబాబు అయితే మాత్రం వివిధ కోణాల్లో కూడా కలెక్టర్లకు వివరించారు. ముందుగా ప్రజా సమస్యల ధ్యేయంగా కూడా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ అధికారులతో సమిష్టిగా పనిచేయాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆయన విశ్లేషించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అందులో భాగంగానే ఈ రోజు రెండో రోజు కూడా పట్టణాభివృద్ధి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అదేవిధంగా స్వచ్ఛంద పై కూడా పూర్తిస్థాయి పవర్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా పారిశుద్ధ్యం, ప్రజా అవగాహన అంశాలపై కూడా ప్రధానంగా అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్ సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ప్రధాన రహదారులకు సంబంధించినటువంటి సమర్థ నిర్వహణకు సంబంధించినటువంటి కీలక పాత్ర ఏ విధంగా పోషించాలనేటువంటి దానిపై కూడా ఈ రోజు అయితే మాత్రం ఒక సమీక్ష సమావేశం కూడా పూర్తిస్థాయి కలెక్టర్లతో అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా కలెక్టర్లకు సంబంధించి కూడా ఇప్పటికే మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు, అదేవిధంగా చెరువుల్లో 100% నీటిని నింపాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా కలెక్టర్లకు అయితే చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇరిగేషన్, వైద్య, విద్య, అదేవిధంగా శిశు సంక్షేమం సంబంధించినటువంటి రంగాలపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినటువంటి నేపథ్యం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏపీలో గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల కనెక్టివిటీ పెరగాల్సినటువంటి అవసరం అని చెప్పి కూడా కలెక్టర్లకు అయితే మాత్రం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏపీలో దాదాపు 4 లక్షలకు విలువైనటువంటి జాతీయ రహదారు ప్రాజెక్టులకు అయితే మాత్రం పూర్తిస్థాయి సంసిద్ధంగా దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం ఆదేశాలు అయితే మాత్రం చేపట్టడం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఏదైతే డిపిఆర్ సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అంటే దాదాపుగా ఎక్కడికక్కడ కూడా ప్రజా సమస్యలకు సంబంధించి కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చేరువేయడంలో అధికారుల పాత్ర కూడా మరింతగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి యొక్క కలెక్టర్ సమావేశంలో కూడా నిన్న చెప్పారు. ఈ రోజు కూడా అదే అంశాలపై కూడా ఈ రోజు విచారణ పూర్తి స్థాయిలో కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఒక అధ్యయనం అయితే మాత్రం ఖచ్చితంగా జరగబోతా ఉంది. స్వచ్ఛంద సర్క్యులర్ తో పాటు ఎకనామీకి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా ఆదాయ అర్జనకు సంబంధించినటువంటి శాఖలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ప్రస్తావించినటువంటి అనంతరం మధ్యాహ్నం తర్వాత డీజీపీ, అదేవిధంగా జిల్లా ఎస్పీలతో కూడా ఒక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. శాంతి భద్రతకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలపై కాకుండా ఇతరత అంటే రాజకీయ సంబంధించినటువంటి కొన్ని వివాదాల నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా హెచ్పీలతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ సంబంధించినట్టు కానీ, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా ఇప్పటికే విడుదల చేసి ఉన్నారు. కాబట్టి దీనిపై ప్రధానంగా కూడా గ్రామీణ ప్రాంతాలకు పరిశుభ్రంగా, పర్యావరణానికి అనుకూలంగా, స్థిరాస్తంగా మార్చేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ సర్క్యులర్ సంబంధించినటువంటి దానిపై కూడా ఒక చర్చ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కూడా దీనికి సంబంధించి కూడా కలెక్టర్లకు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేసినటువంటి అనంతరం తర్వాత మధ్య నుంచి కూడా ఎస్పీలతో కూడా చంద్రబాబు శాంతి భద్రతలు పెట్టి మాత్రం చర్చించబోతా ఉన్నారు. రచన. రైట్ పవన్.